నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మయ్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ కావలి పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఒంగోలు టంగుటూరు వద్ద కలిసిన పార్టీ నాయకులు కార్యకర్తలు పేరుపేరున పలకరించి అభివాదం చేసిన లోకేష్ ఒంగోలు సుందరీకరణ పచ్చదనం పెంపులో భాగంగా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రత్యేక ప్రణాళిక నగరంలో వేలాది మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో జ్వాలా తోరణం ఏర్పాటు ప్రత్యేక పూజలు అభిషేకాలు కార్తీక దీపాల శోభ ఇటీవల మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెళుతుండగా ఒంగోలు బృందావనం ఫంక్షన్ హాల్ వద్ద టీడీపీ నాయకులు కలిశారు. లోకేష్ నాయకులు కార్యకర్తలను పేరుపేరున పలకరిస్తూ అభివాదం చేశారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ మాజీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు డైరెక్టర్ కుసుమకుమారి, తెలుగు మహిళా ప్రతినిధి రావుల పద్మజ, పసుపులేటి సునీత, టి అనంతమ్మ, పార్టీ నాయకులు కపిల్ బాషా, దాయినేని ధర్మ, హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం భైరవకొన క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. క్షేత్రంలోని త్రిముఖ దుర్గాంబాదేవి అమ్మవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రానికి కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు అమ్మవారి మూల విరాట్టును తాకి కాంతి విరజిల్లుతుంది ప్రసిద్ధి. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. నాగసాధువులు, అఘోరాలు కూడా త్రిముఖ దుర్గాంబాదేవిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అమ్మవారిని కనిగిరి ఆర్డీఓ కేశవరెడ్డి, డీఎస్పీ యశ్వంత్ ఈశ్వర్ దర్శించుకున్నారు. नमस्य सुदर्वते बाहुभ्यामुदते नमः याताशि शिवतमा शिवं भववते दर शिवाशरभ्यामचसारागिरिसाक्षा वदामसे यदान सर्वमिज्जगद एक्ष्मगुं सुमना असद अदेवो विलोकिता उतैनं गोपा अदृशन्नदृशन्नुदार्यः उतैनं विश्वाभ्यो हरिकेशेभ्यो पशूनापतये नमो नमो सत्सिंहरातिशीवदे भरीनां पतये नमो नमो बहुविधाशाय पतये नमो नमो हरिकेश సత్యనారాయణ కొంచెం మీరు వెనక్కి జరగండి. భక్తులకు అందరూ కూడా పరమేశ్వరుని దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని ఉండండి. కొంచెము స్వాములు మీరు కొంచెం వెనకనే ఉండాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను టంగుటూరు టోల్ ప్లాజా వద్ద మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మరియు పార్టీ కార్యకర్తలు కలిశారు.
కావలి టీడీపీ సీనియర్ నాయకుడు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు కావలి వెళుతున్న మంత్రి నారా లోకేష్ను మార్గమధ్యంలో టంగుటూరు టోల్గేట్ ప్లాజా వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు పలకరించి అభివాదం చేశారు. ఎంతమంది వచ్చి మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లేదంటే ఎందుకని అదే పని కదా లంబజం విద్యాశాఖ మార్చులు జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు ఒంగోలు పట్టణం మీదుగా అంటే టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా వారిని కలుసుకొని స్వాగతించి వారు కావలి దగ్గర దగదర్తి ప్రాంతంలో మాలేపాటి సుబ్బానాయుడు గారిని చనిపోయిన తర్వాత వారి కుటుంబాన్ని పలకరించే దాని కొరకు వెళ్తున్నారు కాబట్టి ఒక సంప్రదాయంగా ఇక్కడ వారిని ఒక స్వాగతించి పంపించాం. ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు గణిత దీప్తి మెటీరియల్ను జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ అందజేశారు. పాఠశాలలో మ్యాథ్స్ సబ్జెక్ట్ బోధించే ఉపాధ్యాయుడు ద్రోణాదుల మధు తన సొంత నిధులతో 107 మంది విద్యార్థులకు మెటీరియల్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో గణిత దీప్తి మెటీరియల్ రూపొందించినట్లు తెలిపారు. సిలబస్లోని పాఠ్యాంశాలతో పాటు గణిత దీప్తిని కూడా అభ్యసించడం ద్వారా గణితంలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. ఏడు మంది ఉన్నారు. విద్యార్థులందరికీ కూడా మ్యాథమెటిక్స్లో మేము జనరల్గా నోట్స్ ఇస్తాము, చక్కటి నోట్స్, టెక్స్ట్ బుక్లో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయిస్తాం. అయితే స్టేట్ వైడ్గా మాకు మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరికి కూడా మ్యాథమెటిక్స్ ఫోరం ఒకటి ఉంటుంది.
మ్యాథమెటిక్స్ ఫారంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి మ్యాథ్స్ టీచర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి గణిత దీప్తి అనేటువంటి ఒక మ్యాథమెటిక్స్ మెటీరియల్ని తయారు చేశారు. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉన్నటువంటి బుక్. ఈ బుక్ని చదవటం వల్ల పిల్లలు 100% పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మ్యాథ్స్లో 100కి 100 స్కోర్ చేయడానికి కూడా ఇది మంచి రెఫరెన్స్ బుక్గా ఉపయోగపడుతుంది. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో రహదారుల విస్తరణ, శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పెరగడంతో పచ్చదనం నానాటికి హరించుకుపోతుంది. ఈ నేపథ్యంలో మొక్కలను మొక్కుబడిగా కాకుండా ప్రజా భాగస్వామ్యంతో పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఒంగోలు పరిధిలో 5,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసి జియో ట్యాగింగ్ పరిరక్షణ బాధ్యతను విద్యార్థులకు అప్పజెప్పేలా కార్యాచరణ రూపొందించారు. 1-2 రోజుల్లో కార్యక్రమం ప్రారంభించేలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు రెండవసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒంగోలు సుందరీకరణపై దృష్టి సారించి డివైడర్లపైన, రహదారుల వెంట ఖాళీ స్థలాలలో మొక్కలు పెంచి పచ్చదనం ఉట్టిపడేలా సంకల్పించారు. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల నుండి ఒంగోలుకు వచ్చే రహదారులో కూడా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. నగర పరిధిలో 5,000 మొక్కలు నాటేందుకు కార్పొరేషన్ అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు సంసిద్ధత వ్యక్తం చేయగా కేవలం నాటి వదిలేయకుండా సంరక్షణ బాధ్యతలు కూడా వారు చూసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. తన కోర్సు పూర్తయ్యేలోగా తాను ఒక మొక్కను పెంచానని చెప్పుకునే విధంగా ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణ అంశంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కళాశాల యాజమాన్యాలతో చర్చించి విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటించి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి విద్యార్థికి అప్పగిస్తారు. పూర్తిగా ఆ మొక్క సంరక్షణ బాధ్యతతో పాటు ఒకవేళ మొక్క ఎదుగుదలలో లోపం ఉంటే మరో మొక్క నాటే అవకాశం ఉంటుంది. నగరానికి చెందిన విద్యార్థులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. విద్యాభ్యాసం పూర్తయ్యేలోగా మొక్క సంరక్షణతో పాటు విద్యార్థి పేరు, మొక్క శాస్త్రీయనామం తదితర వివరాలను నమోదు చేస్తారు. విద్యార్థులతో పాటు సుమారు 500 మంది పొదుపు సంఘాల మహిళలకు అవకాశం కల్పించి బాధ్యతలు అప్పగిస్తున్నారు. కడియం నర్సరీల నుంచి మొక్కలు తీసుకురావటం, నగరంలోనూ రహదారుల పక్కన అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటేందుకు గుంటలు తీయటంతో పాటు మొక్కలు కూడా ఆ ప్రాంతానికి తరలించారు. ప్రభుత్వ స్థలాలలో, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఏదైనా కాలనీ వాసులు కోరితే కాలనీ వీధుల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని తీసుకురావాలన్న ఆశయంతో విరివిగా మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక చొరవతో చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు యొక్క సూచనతో వారి ఆధ్వర్యంలో దాదాపు 5,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ మినిస్టర్, మన జిల్లా మినిస్టర్ గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి అందరికి కూడా ఆహ్వానాలు పంపిస్తున్నాం. ఆ రోజు 5,000 ఒకేసారి 5,000 మొక్కలు నాటేదానికోసం 10 కళాశాలల నుంచి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి వారి స్టూడెంట్స్ అందరూ కూడా వారి పేర్లు తీసుకొని ప్రతి మొక్క ఒక స్టూడెంట్కి దత్తతనిచ్చి ఆ మొక్క ఆ పిల్లవాడితో నాటించి వారే దాన్ని చూసుకునే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నాం. ప్రతి చెట్టుకు కూడా ట్యాగ్ ఉంటుంది, ఆ నేమ్ ఉంటుంది, ఎవరైతే ఆ చెట్టు నాటారో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. దాదాపు 8 ప్రధాన వీధుల్లో వీటిని ప్లాన్ చేసుకున్నాం. కొప్పోల్ రోడ్ అయితేనేమి, తర్వాత మనకు పాత హైవే అయితేనేమి, అంజీ రోడ్ అయితేనేమి, మంగమూరు రోడ్ అయితేనేమి, ఇట్లా దాదాపు 8 ప్రధాన రహదారుల వెంట విశాలంగా ఉన్నటువంటి వాటి 2 వైపులా చెట్లు నాటేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, NGOs, తర్వాత ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ఒంగోలులో మొక్కల నాటే కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మంచి భాగస్వామిగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఇలాగే మొక్కలు నాటుతూ పరిసరాలకు సాయం చేస్తానని చెప్తున్నాను. నేను నాటిన మొక్కని నేను బాధ్యతగా తీసుకుంటాను. ఇక్కడ నాటిన మొక్కలందరిలో చాలా మంచిగా వాటిని పెంచటాలు, ఆ బాధ్యతలన్నీ తీసుకుంటానని చెప్తున్నాను. మొక్కలు నాటడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
మెయిన్గా మన పరిశ్రమాల్లో పొల్యూషన్ని రెడ్యూస్ చేయొచ్చు, మంచి ఆక్సిజన్ వచ్చింది. వాటి వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. చెట్లు పెంచడం కార్యక్రమం పెట్టారు, దాంట్లో నేను పాల్గొన్నా, సంతోషంగా ఉంది. ఈ చెట్ల గురించి చాలా ప్రకృతి కానీ ఆక్సిజన్ కానీ అందుతాయి. చాలా సంతోషంగా ఉంది. నన్ను తీసుకున్నందుకు ఆ చెట్లు వైపు నేను ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో నేను నీళ్లు కానీ ఏదైనా కానీ మొత్తం నేను చూసుకుంటా. గవర్నమెంట్ ప్రారంభించిన ఈ మొక్కల కార్యక్రమం వినడానికి ఎంతో ఆనందంగా ఉంది. అందులో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఒక మొక్కని నాటబోతున్నాను. ఈ మొక్క పెరిగేంత వరకు దాని పూర్తి బాధ్యత నాది అని చెప్తున్నాను. ఈ మొక్కలు పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి జనాలందరికీ ఆక్సిజన్ బాగా అందుతుంది. తర్వాత చుట్టూ అంతా పచ్చదనంగా ఉంటుంది, కాలుష్యం తగ్గుతుంది. మొక్కల కార్యక్రమం గవర్నమెంట్ పెట్టిన ఈ మొక్కల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఒక మొక్కని నేను నాటుతున్నాను. అది పెరిగి పెద్ద దాకా దాని బాధ్యత మొత్తం నాది. మొక్కలు ఎందుకు నాటుతున్నామంటే చుట్టుపక్కల బిల్డింగ్లన్నీ పెరగటం వల్ల ఆక్సిజన్ తగ్గిపోయింది. జనాలకి గాలికి వాటికి ఇబ్బంది పడుతున్నారని మొక్కలు నాటుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటే చాలా మంచిది, ఉపయోగాలు ఉన్నాయి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్జీదారులకు నేరుగా ఫోన్ చేసి వారు సమర్పించిన అర్జీల పరిష్కార స్థితిని గురించి ఆరా తీశారు. ఒక అర్జీదారుడి సమస్యపై వేటపాలెం తహసీల్దార్ కలెక్టర్ స్వయంగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భర్త అయిన లేట్ శెట్టి వెంకటేశ్వర్లు గారికి వారి పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తి పుల్లారిపాలెం నైనపల్లి. హలో, నమస్తే అమ్మా. ఇప్పుడు ఒక గ్రీవాన్స్ వచ్చింది, విఐపి గ్రీవాన్స్, పీజీఆర్ఎస్. తహసీల్దార్ లాగిన్కి వెళ్ళదా? ఎందుకు? ఆర్డీఓకి మనం మెసేజ్ చేస్తాం సార్, వాళ్ళకి పాపప్ మెసేజ్ మాత్రం వస్తుంది. అందులో ఈ భర్త గారిది భూములు ఉండేవంట 3 గ్రామాల్లో వేటపాలెంలో. ఇప్పుడు వాళ్ళకి ఆ భూమి వివరాలు తెలియవు. కాకపోతే తహసీల్దార్ గారికి చాలాసార్లు చెప్పాము, ఇది రిజాల్వ్ కావడం లేదు అంటున్నారు. ఓకే, ఇది చూసి మీరు 3 వివిధ గ్రామాలు ఉన్నాయి, ఆ ఖాతా నంబర్ చూసుకొని ఖాతా ఉందా, భర్త గారిది ఏమైనా ఖాతా ఉందా, అదన్నీ పాత దాఖలాలు చూసి పాత 1B ఉంటే చెక్ చేసి వీళ్ళ భూమిని ఆన్లైన్ చేయమని కోరుతున్నారు. ఓకే, ఇది నెక్స్ట్ 7 days లోపల ఇది కంప్లీట్ అవ్వాలమ్మా. అలాగే రిపోర్ట్ కూడా మన పీజీఆర్ఎస్కి పంపించాలి. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గుడి ఉత్సవంలో భాగంగా స్వామివార్లను ఊరేగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన జ్వాలా తోరణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఆలయ ఈవో బోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
రేయింబవళ్లు శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని 15,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. ఒంగోలు తరిమెల నాగిరెడ్డి భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీ దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రచార కార్యక్రమం రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, కార్మిక సంఘాలు ఈ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఎక్కడైనా ఎన్నికలు జరుగుతుంటే నాయకులకు రైతులు గుర్తుకు వస్తున్నారని, దానికి ఉదాహరణ బీహార్లోని రైతులకు 9,000 రూపాయల సహాయం అందిస్తామన్న హామీ అని విమర్శించారు. సమావేశంలో అఖిల భారత కిసాన్ మోర్చా అధ్యక్షులు చుండూరు రంగారావు, రైతు సంఘాల ప్రతినిధులు పెంట్యాల హనుమంతరావు, సాగర్, హనుమారెడ్డి, బాలకోటయ్య, లలిత కుమారి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వంద సంవత్సరాల పొడవుతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సాధించుకున్నటువంటి పని గంటలు, లేకపోతే పని ప్రదేశంలో ఉన్నటువంటి వసతులు తదితర అంశాల గురించి కూడా అతడు 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చి ఎలా కాలరాశాడు అనేటువంటి విషయాన్ని కూడా సమీక్షించి ఇకను ఉపేక్షించడానికి వీల్లేదు. ఏది ఏమైనప్పటికీ మునుపే ప్రకారంగా అయితే నిరంతరాయంగా ఉద్యమాలు జరిపి ప్రభుత్వం యొక్క మెడలు వంచామో అదే రీతిన ఇవి సాధ్యమయ్యేంత వరకు నిరాటంకంగా కేంద్రంలోనే కాకుండా ఢిల్లీలోనే కాకుండా రాష్ట్ర రాజధానిలో కూడా నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరగాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మన రాష్ట్రంలో అమలు చేయడానికి 26 జిల్లాలకి 26 ఆ రోజున ఎంపిక చేశారు. అందులో భాగంగా మన జిల్లాకి కేవీవి ప్రసాద్ గారిని అక్కడికి వెళ్ళి అక్కడ వారితో సంప్రదింపులు చేసి దాన్ని జయప్రదంగా నిర్వహించేందుకు కృషి చేయమని వారికి ఆ బాధ్యత అప్పగించారు. ఈ సందర్భంగా మరి ఇంకేమి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిందంటే ట్రేడ్ యూనియన్ నాయకులనే కాదు, కౌలు రైతు నాయకులనే కాదు, వ్యవసాయ కార్మికులనే కాదు, మహిళా సంఘాలనే కాదు, యువజన విద్యార్థి సంఘాలతో పాటు వృత్తి సంఘాల వారిని కూడా కలుపుకుపోవలసినటువంటి అగత్యం ఉంది. ఇది ప్రజా ఉద్యమాన్ని చేయవలసిన అవసరం ఉంది. ప్రాథమికంగా 87,000 హెక్టార్లలో నష్టం జరిగిందని చెప్తున్నారు. ఆ నష్టం ఇవాళ ఇంకా రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరగాలి. ఎన్యూమరేషన్లో కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా రైతాంగాన్ని అటు ప్రభుత్వం, మరోపక్క ప్రకృతి వైపరీత్యాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ దశలో మరి రైతు సంఘాలన్నీ కూడా పూనుకొని, అట్లాగే ట్రేడ్ యూనియన్స్ ఇతర వారి మద్దతు కూడా తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మరి పోరాటం సాగించాలి. ఇవాళ అమెరికా యొక్క ట్రంప్ విధానాల వల్ల భారతదేశ వ్యవసాయ రంగం పూర్తిగా నాశనం అయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తలొగ్గుతూ ఉంది. అందువల్ల ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించి మరి మన 26 నవంబర్ 26 ఏదైతే ఎస్కేఎం పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతాంగాన్ని, కార్మికుల్ని, ప్రజా సంఘాల ప్రజలందరినీ కూడా సమీకరించి ఆందోళనకి సమాయత్తం కాబోతున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒంగోలులోని పలు శైవ క్షేత్రాల్లో జ్వాలాతోరణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో నిర్వహించిన జ్వాలాతోరణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వెలిగించిన తదుపరి స్వామివారిని తోరణం ద్వారా ప్రవేశింపచేసి భక్తులు దర్శనం కల్పించారు. కార్తీక మాసంలో బాబా మందిరంలోని కొలువు తీరిన చతుర్ముఖ ద్వార శివాలయంలో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందని కమిటీ అధ్యక్షులు ఆళహరి చెంచలరావు తెలిపారు.
ప్రతి సోమవారం బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుందన్నారు. సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి సందర్భంగా ఎంతో విశేషంగా ఈ రోజున ఉదయం భక్తులందరూ కూడా మహాశివుడికి అభిషేకం చేసుకున్నారు. అదేవిధంగా ఈ అభిషేకాలతో పాటు సాయంత్రం జరిగేటువంటి జ్వాలాతోరణం గుండా స్వామివారి ఊరేగింపుగా బయలుదేరి జ్వాలాతోరణం గుండా స్వామివారి వెళ్ళిన తర్వాత భక్తులందరూ కూడా జ్వాలాతోరణం గుండా ప్రయాణం చేసి స్వామివారితో పాటు అంతా వేదిక మీదకి రావడం జరిగింది. ఎంతో విశేషంగా ఈ కార్యక్రమం జరిగిందని మనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా 22-11 దాకా కూడా ఈ యొక్క కార్తీక మాసం ఉంది కాబట్టి ఇక జరగబోయేటువంటి సోమవారాలు కానీ అలాగే ప్రతి సోమవారం సాయంత్రం 6:30 గంటలకి బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి చేత ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా నడుస్తున్నాయి. 3 వారాల ఉభయదాతలు ఉన్నారు. లాస్ట్ వారం మటుకు అందరికీ సామూహికంగా కూర్చోబెట్టి పెళ్లి కాని పిల్లలు కానీ పెళ్ళి మగపిల్లకాయలు కానీ ఆడపిల్లకాయలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వచ్చి ఈ యొక్క తరంరాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఎంతో విశేషంగా మీ అందరూ కూడా వచ్చి ఈ కళ్యాణం జరిపించుకుంటే మన ఇంట్లో కూడా శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది. చీముకుర్తి మండలం పాటిమీదవారిపాలెం కొండపైన స్వయంభూగా వెలిసిన శ్రీ శంకరయ్య స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణ ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం జ్వాలాతోరణాన్ని వెలిగించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాలనలో ఏం చేస్తున్న స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ శంకరయ్య స్వామి ఎన్నో దశాబ్దాల నాడు వెలిసి ఉన్నాడు. స్వయంభూగా ఇక్కడ ఎవరు ప్రతిష్ట చేసింది కాదు. ఒక శ్రీశైలంలోనూ స్పర్శ దర్శనం ఉంది. మళ్ళీ మనకి ఇక్కడ పాడివేలపాలెం గ్రామంలో కొండమైన ఏం చేసి ఉన్న స్వయంభూ శంకరయ్య స్వామి వారు అలాగ మనకి స్పర్శ దర్శనం ఇవ్వటం జరిగింది. ఇది మహిమాన్విత గల క్షేత్రం. ఎవరు గుర్తించలేక చాలామందికి తెలియదు. కావున స్వామివారు కోరిన కోరికలు నెరవేరుస్తాడు. తప్పనిసరిగా ప్రతి మహాశివరాత్రికి వైభవంగా ఇక్కడ స్వామివారికి కార్యక్రమాలు జరిగినాయి. మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణంతో స్వామివారికి దీపోత్సవ కార్యక్రమాలు కూడా జరపడం జరిగింది. కావున భక్తులందరూ స్వామివారిని మహిమను గుర్తించి స్వామివారి కోరికలు నెరవేరుస్తాడు.
టంగుటూరు మండలం పొందూరు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. అర్చకులు అన్నంరాజు శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో వేద సూక్తములతో అభిషేకాలు, విశేష అర్చనలు, కుంకుమార్చన నిర్వహించారు. తొలుత కార్తీక స్నానాలు ఆచరించి ముసినదిలో దీపాలు వదిలారు. కార్యక్రమంలో పురోహితులు కప్పగంతు జయరామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చేతులు పైకెత్తి నమస్కారం పెట్టండి. హర హర మహాదేవ. పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం ఆదిదేవం నమస్తుభ్యం. చైని హర హర మహాదేవ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కావలి పర్యటనకు వెళుతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఒంగోలు, టంగుటూరు వద్ద కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. పేరు పేరున పలకరించి అభివాదం చేసిన లోకేష్. ఒంగోలు సుందరీకరణ, పచ్చదనం పెంపులో భాగంగా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రత్యేక ప్రణాళిక. నగరంలో వేలాది మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో జ్వాలా తోరణం ఏర్పాటు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దీపాల శోభ. డి న్యూస్లో నేటి మాట. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపటం అంతే కష్టం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.